హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించిన కొన్ని మ్యాక్సీ డ్రెస్సెస్ ఇంకా ప్యాంట్స్ గురించి రివ్యూ ఇవ్వబోతున్నాను. ఫస్ట్ వన్ వచ్చి కలర్ఫుల్ మ్యాక్సీ డ్రెస్ అండి. ఇది యోక్ పార్ట్ దగ్గర ఇలాగా ఎలాస్టిక్ వచ్చింది గ్రిప్ కోసం. ఇంకా మళ్ళీ హ్యాండ్స్ దగ్గర ఒకటి గ్రిప్పింగ్ కోసం ఎలాస్టిక్ వచ్చింది. ఇంకా కిందకు వచ్చేసరికి ఇలా ఫ్రిల్స్ లాగా ఇచ్చారు. కిందంతా ఇలా ఫ్రిల్స్ లాగా ఇచ్చాడు. గేరా అయితే నేను ఫుల్ గేరా అని ఏం చెప్పలేను, కానీ కొంచెం పర్వాలేదు, బెటర్. అంటే మరీ ఏ లైన్లా కాకుండా లిటిల్ బిట్ గేరా ఉంది. ఇది లెంత్ కూడా ఫుల్ యాంకిల్ లెంత్ అయితే కాదు, కాఫ్ లెంత్. కావాలి అనుకుంటే దీని కింద మనం 3/4 లెగ్గిన్ వేసుకోవచ్చు, లేదా 3/4 షార్ట్ కింద ఉంటుంది కదా, అలా కూడా వేసుకోవచ్చు. అది వేసుకున్నా బాగుంటుంది. ఇది మరీ షార్ట్గా ఉన్న వాళ్ళకైతే యాంకిల్ లెంత్ వరకు వచ్చేస్తుంది. కొంచెం 5/4 అబవ్ ఉన్న వాళ్ళకైతే కాఫ్ లెంత్ వరకు వస్తుంది. ఈ డ్రెస్ చిన్నపిల్లలకి కాలేజ్కి వెళ్ళే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. మంచి కలర్ఫుల్గా ఉంది. మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. దీని ప్రైస్ వచ్చి నాకు 410 రూపీస్ పడింది. ఇది నేను ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ డ్రెస్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చి ఇలా పింక్ అండ్ వైట్లో వచ్చింది. టై అండ్ డై లాగా వచ్చింది. టై అండ్ డై అనడం కన్నా షిబోరి ప్రింట్ లాగా వచ్చింది. ఈ యోక్ పార్ట్ అంతా ఎలాస్టిక్ వచ్చింది ఇలాగా గ్రిప్పింగ్ కోసం. ఇంకా మళ్ళీ సేమ్ ఫస్ట్ ఫ్రాక్లోనే ఇలాగా హ్యాండ్స్కి గ్రిప్పింగ్ కోసం ఇలాగా ఎండింగ్లో ఎలాస్టిక్ లాగా వచ్చింది. ఇది కూడా మనకి ఎల్బో వరకు ఉంటాయి హ్యాండ్స్, ఎల్బో హ్యాండ్స్. ఇది కూడా సేమ్ ఫస్ట్ దానిలాగే కింద అయితే ఇలా ఫ్రిల్స్ కింద ఇచ్చారు. ఇది కూడా సేమ్ ఫస్ట్ దానిలాగే యాంకిల్ లెంత్ రాదు, కాఫ్ లెంత్ వస్తుంది. మీరు బిలో 5'3" ఉంటే కనుక ఇది మీకు యాంకిల్ లెంత్ వరకు రావచ్చు. ఇంకా అబవ్ 5'4" అలా ఉంటే మాత్రం ఇది జస్ట్ కాఫ్ లెంత్ వరకే వస్తుంది. మీరు కావాలంటే 3/4 లెగ్గిన్ వేసుకోవచ్చు, లేదా మీ ఇష్టం. అది మీరు ఏమి వేసుకుంటారు అనేది మీ కంఫర్ట్ని బట్టి మీరు ఏదైనా వేసుకోవచ్చు. ఇది కూడా బాగుంది. క్వాలిటీ కూడా లిటిల్ బిట్ సాటిన్లా ఉంది, సాఫ్ట్గా ఉంది, బాగుంది. ఇది కూడా కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి అయితే చాలా బాగుంటుంది. ఇంకా చిన్నపిల్లలకైనా ఈ ప్రింట్ కూడా చాలా బాగుంటుంది, ఈ డిజైన్ కూడా. ఓకే, ఇంకా నెక్స్ట్ ఫ్రాక్కి వెళ్ళిపోదాం. మర్చిపోయాను. ఇది వచ్చి మనకి ఇది నాకు 390 రూపీస్ పడింది. నెక్స్ట్ ఫ్రాక్ వచ్చి బ్లాక్, ప్లెయిన్ బ్లాక్. ఇంకా దీని మీద డిజైన్ ఏం లేదు. ఇది కూడా సేమ్ యోక్ పార్ట్ దగ్గర మనకి ఇలాగా ఎలాస్టిక్ వచ్చింది. హ్యాండ్స్ అండ్ యోక్ పార్ట్ దగ్గర ఇలా ఎలాస్టిక్ వచ్చింది. హ్యాండ్స్ ఎండింగ్లో ఇలా గ్రిప్పింగ్ వచ్చింది. ఇది కూడా సేమ్ మనకి కింద ఫ్రిల్స్ అయితే వచ్చినాయి. అండ్ ఈ క్లాత్ వచ్చి సాఫ్ట్ మార్బుల్ క్లాత్లా ఉంది. సేమ్ క్రష్డ్లా ఉంది. దగ్గర నుంచి చూస్తే తెలుస్తుంది కదా, క్రష్డ్లా ఉంది, చాలా సాఫ్ట్ ఉంది. ఇది ఆ 2 ఫ్రాక్స్ కన్నా దీనికి ఎలాస్టిక్ స్ట్రెచబిలిటీ బాగా ఎక్కువ ఉంది. ఆ 2 ఫ్రాక్స్ కన్నా ఇది బాగా స్ట్రెచ్ అవుతుంది, చాలా సాఫ్ట్గా ఉంది. ఇది వచ్చి నాకు 320 రూపీస్ పడింది. దీని కిందకి ఇంకా ఆప్షన్ ఏముంటుంది, బ్లాక్ 3/4 లెగ్గిన్ వేసుకుంటే బాగుంటాయి. ఇది కూడా సేమ్ లెంతే, మన హైట్ని బట్టి ఇది మనకి కాఫ్ లెంతా లేకపోతే యాంకిల్ లెంతా అనేది మనం ఉన్న హైట్ని బట్టి వస్తుంది. కొంచెం హైట్ ఉన్న వాళ్ళకైతే కాఫ్ లెంత్, కొంచెం షార్ట్ ఉన్న వాళ్ళకైతే యాంకిల్ లెంత్ వరకు వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చి ఇది ఒక షరారా సెట్. ఇది కూడా నేను ఫ్లిప్కార్ట్ నుంచే తెప్పించాను.
ఇది షార్ట్ లెంత్ టాప్ వచ్చి పెప్లం టాప్ లాగా వస్తుంది షార్ట్గా. కింద ఇలా గోటాపట్టి లేస్ లాగా వచ్చింది డిజైన్. 3 బార్డర్స్ కింద, ఫస్ట్ సన్నది, కొంచెం విడ్త్ ఎక్కువ ఉన్నది, మళ్ళీ సన్నది, ఇంకా మళ్ళీ సన్నది, కిందేమో ఇలాగా డిజైన్ లాగా వచ్చింది. ఇదంతా గోటాపట్టి లేస్. యోక్ పార్ట్ వచ్చి అంతే గోటాపట్టి లేస్ వచ్చింది. ఇక్కడ ఇలాగా కట్లా వచ్చింది. నేను ఈ సైజ్ ఎక్సెల్ తెప్పించాను. నెక్స్ట్ దీని బాటమ్ వచ్చి షరారా వస్తుంది. సేమ్ ప్రింట్, సేమ్ క్లాత్ అంతా. బాటమ్కి మాత్రం సేమ్ దానికి ఎలా వచ్చిందో గోటాపట్టి లేస్ సేమ్ అదే బార్డర్ వచ్చింది. దీనికి కూడా టాప్కి ఎలాంటి బార్డర్ వచ్చిందో అలాగే వచ్చింది. అండ్ ఇది డ్రెస్ ప్యూర్ కాటన్, అంత బాగానే ఉంది. కానీ ఏమవుతుందంటే ఇది లెంత్ ఎక్కువ ఉన్న వాళ్ళకి షార్ట్ అయిపోద్ది. జస్ట్ 5'3" వరకు ఉన్న వాళ్ళకి అయితే ఓకే. 5'3" అబవ్ ఉన్న వాళ్ళకి ఇది షార్ట్ అయిపోద్ది. ప్యాంట్ వచ్చి షార్ట్ లెంత్ ఉంది. సో నేను ఇదేంటంటే హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు తీసుకోవడం అనవసరం. ఇది చిన్నపిల్లలకి స్మాల్ సైజు, మీడియం సైజు వాళ్ళు తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు అంత హైట్ ఉండరు కాబట్టి చిన్నపిల్లలు వాళ్ళకైతే సూట్ అవుతుంది డ్రెస్. పెద్దవాళ్ళకైతే అంత సూట్ అవ్వదు. ఇది సూట్ అవ్వాలి అంటే మ్యాక్సిమం హైట్ 5'3" వాళ్ళకైతేనే ఇది ఎగ్జాక్ట్గా సూట్ అవుతుంది. ఇంకా 5'4", 5'5" వాళ్ళకైతే ఇది అనవసరం తీసుకున్నా కూడా. ఎందుకంటే ప్యాంట్ లెంత్ చాలా షార్ట్ ఉంది. చూడండి ఫోల్డ్ చేస్తే ఇంతే. చూడండి ఫోల్డ్ చేస్తే 2 ఫోల్డ్స్ చేస్తే ఒకసారి నేను క్లియర్గా చూపిస్తాను. ఇంకోండి ప్యాంట్ లెంత్, కాకపోతే ఇది చాలా షార్ట్ ఉంది. సో ఇది హైట్ ఎక్కువ ఉంటే సూట్ కాదు. మ్యాక్సిమం 5'3" అబవ్ ఉన్న వాళ్ళు ఎవరు ఇలాంటి డ్రెస్సెస్ చూస్ చేసుకోవద్దు. ఇది నాకు ప్రైస్ వచ్చి 588 రూపీస్ పడింది. మెటీరియల్ అది ఓకే, కాకపోతే ఇది మన హైట్ని బట్టి మనం చూస్ చేసుకోవాలి. దీనికి దుప్పట్టా ఇచ్చారు. దుప్పట్టాకు కూడా సేమ్ 4 సైడ్స్ గోటాపట్టి లేస్ వచ్చింది. డ్రెస్ అయితే బాగుంది కానీ హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇది అనవసరం. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది అనవసరం. హైట్ తక్కువ ఉంటేనే ఇది చూస్ చేసుకోవాలి. సో ఇది రిటర్న్ ఇచ్చేస్తాను. సేమ్ నేను ఇలాంటిది ఇంకో బ్రాండ్ నుంచి తెప్పించాను, పింక్ కలర్. అదైతే ఇంకా చాలా చాలా షార్ట్ ఉంది. అదైతే అసలు 5'2" వాళ్ళకి కూడా సరిపడదు అనుకుంటా, అంత షార్ట్ ఉంది. అది వెంటనే రిటర్న్ పెట్టేశాను. ఇది ఈరోజే డెలివరీ అయింది. రిటర్న్ పెట్టాను, ఇంకా రేపు వచ్చి వాళ్ళు తీసుకుంటారు. ఇది కూడా చాలా షార్ట్ ఉంది. నేనైతే ఎవరైతే అబవ్ 5'3" ఉంటారో వాళ్ళు ఈ డ్రెస్ అసలు ప్రిఫర్ చేయొద్దు. ఇలాంటి మోడల్ ఇలాంటివి తీసుకోవాలనుకుంటే కొంచెం బ్రాండెడ్లోనే తీసుకోండి. కాస్ట్ ఎక్కువైనా అయితే మనకి లెంత్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. నెక్స్ట్ వచ్చి ఇవి ప్యాంట్స్, సిగార్ ప్యాంట్స్ అంటారు కదా, అవి తెప్పించాను. ఇవి కూడా ఫ్లిప్కార్ట్లోనే తెప్పించాను. ఇది కాంబో ఆఫ్ 2 కాంబో తీసుకోవాలి. 2 కలిపి మనకి 360 అయింది. అంటే ఈచ్ వన్ వచ్చి 180 రూపీస్ పడింది. నేను ఒకటి ఓపెన్ చేశాను, ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. చూడండి ఇక్కడ ఏముందో కరెక్ట్గా చూడండి. ఫ్యాన్సీ సిగార్ ప్యాంట్ 2 పాకెట్ డిజైన్. సైజ్ వచ్చి 3XL. యాక్చువల్గా ఇక్కడ 3XL అని మెన్షన్ చేశాడు. ఇది 3XL అనే ఉంది, కానీ సైజ్ చూస్తే మనకి XL సైజ్ ఇది ఉన్నది. అంటే మనం XL సైజ్ తీసుకోవాలి కరెక్ట్గా అంటే మనం 3XLకి వెళ్ళిపోవాలి. అప్పుడే ఇది కంఫర్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇది మనకి లెగ్గిన్ స్ట్రెచ్ అయినంతలా స్ట్రెచ్ అవ్వదు, కాకపోతే స్ట్రెచబుల్ మెటీరియలే. ఇది లెంత్ అంటారా, మరీ లెగ్గిన్ లాగా అంత ఫుల్ లెంత్ ఉండదు, కానీ పర్వాలేదు, యాంకిల్ లెంత్ అయితే ఉంటుంది. మరీ హైట్ ఉన్న వాళ్ళు అయితే ఈ ప్యాంట్ని ప్రిఫర్ చేయొద్దు, ఎందుకంటే కొంచెం షార్ట్ అయిపోతుంది. మరీ 5'6" అలా ఉన్న వాళ్ళకైతే. చూడండి ఇది ఎడ్జ్ దగ్గర ఇలా కట్టించి ఇలా పోట్లీ బాల్స్ లాగా ఇచ్చారు. మనకి 5 వచ్చినాయి, 2 సైడ్స్ వచ్చినాయి. అలాగే మనకి ఇక్కడ ఒకసారి లైన్లో ఒకసారి ఉండండి, చూపిస్తాను క్లియర్గా. ఈ సైడ్ ఒక పాకెట్ వచ్చింది, మళ్ళీ ఈ సైడ్ కూడా పాకెట్ వచ్చింది. మనకి 2 సైడ్స్ పాకెట్ వచ్చింది. అలాగే ఎలాస్టిక్ కూడా చూడొచ్చు మీరు. దీన్ని చూస్తే మీకు 3XL వేస్ట్లో ఉందా, కానీ కాదు కదా, ఇది సేమ్
ఎక్సెల్ లాగే అనిపిస్తుంది నాకైతే. నేను ట్రై చేసి కూడా చూసాము, ఎక్సెల్ సైజ్కి కరెక్ట్ ఫిట్టింగ్ లాగా అనిపించింది నాకు. సో మీరు ఎవరైనా ఇలాంటి ప్యాంట్స్ తీసుకోవాలన్నప్పుడు ఎప్పుడైనా ఒక సైజు పెద్దదే తీసుకోండి. అండ్ ఈ వైట్ ప్యాంటు, ఈ బ్లాక్, ఇది బ్లాక్, వైట్ బ్లాక్, ఈ రెండు ఒక కాంబోలో మనకి 360 పడింది. నెక్స్ట్ బ్లాక్ ఇంకా బ్రౌన్, ఈ రెండు కలిపి 360 పడినాయి. ఇది బ్రౌన్ కలర్ అండి, బ్లాక్ లాగే కనిపిస్తుంది క్యామ్లో, కానీ ఇది బ్రౌన్ కలరు. ఇవి నేను ఎందుకు తీసుకున్నాను అంటే టాప్స్ కింద లేదా ఫ్రాక్స్ కింద వేసుకోవడానికి తీసుకున్నాను. లెగ్గిన్స్ అనేది ఇంకా ఓల్డ్ మోడల్ అయిపోయింది కదండి. ఇంకా సరే ఒకసారి ఈ టైప్ ప్యాంట్, నేను ఎప్పుడు ఇలాంటి ప్యాంట్స్ ట్రై చేయలేదు, సరే ఇలాంటివి కూడా ఒకసారి ట్రై చేద్దాము ఎలా ఉంటుందో అని ఫస్ట్ టైం తెప్పించాను ఇవి. ఓకే అండి, మీకు కనుక నా రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ అండి, బాయ్.